ముందుగా బాలరాజ్ యాదవ్ గారు చెప్పండి, ఏమిటి ఈ లేఖ రాయటంలోని అంతరార్థం ఏమిటి? మరి ఇది న్యాయ వ్యవస్థను కించపరచడం అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు, లేదా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకంటే ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. సో ఓవరాల్గా మీ వాదన ఏమిటి? కొమ్మినేని గారు, ముందుగా మీకు అదేవిధంగా సాక్షి టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్ లో ఉన్న మిత్రుడు కొనగాల మహేష్ కు నమస్కారం. నమస్కారం. ప్రధానంగా కొమ్మినేని గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, ఈ రాష్ట్ర రాజకీయాలు చూశారు, తెలంగాణ రాజకీయాలు చూసినారు, తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులను చూసినారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు. మీరంటే మాకు గౌరవం ఉంది. మీ టీవీ ద్వారా, మీ ద్వారా ఎలా ప్రేక్షక సమాజానికి, తెలంగాణ సమాజానికి మీరు తెలియాల్సింది ఒకటే, ఏదైతే రీసెంట్ గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉంది, ఏ విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి ఆ అభివృద్ధి పనులను కావచ్చు, సంక్షేమ పథకాలని కావచ్చు, ఏ విధంగా వాటిని తొక్కి పడేస్తుంది, ఏ విధంగా వాటిని తీసేస్తున్నదని ఒకసారి ఉదాహరించి మీతో చర్చలోకి పోతాను. ప్రధానంగా సార్, మేము దళితుల కోసం ప్రవేశపెట్టేటువంటి ఏదైతే దళిత బంధు పథకం ఉందో దాన్ని ఎత్తేసిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అదే విధంగా ఎత్తేసినట్టు ఎట్లా ప్రకటించారు? ఇంకా అమలు చేయలేదని చెప్పండి, కానీ ఎత్తేసినట్లు ఎట్లా చెప్తారు సార్? ఇప్పుడు టోటల్ గా సార్, ఇప్పుడు వారు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము ఇలా క్వశ్చన్ చేస్తా ఉన్నాం సాక్షి టీవీ ద్వారా. ప్రభుత్వం కానీ, ప్రభుత్వ సంబంధించిన పెద్దలు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఇంతవరకు దాని మీద విధి విధానాలు కానీ మార్గదర్శకాలు ఎటువంటి విడుదల చేయలేదు. అదేవిధంగా గృహలక్ష్మి సంబంధించి మేము గతంలో పేదల కోసం, గృహాల నిర్మాణం కోసం పెడితే దాని మీద కూడా ఎటువంటి విధి విధానాలు కానీ మార్గదర్శకాలు లేవు. అదేవిధంగా బలహీన వర్గాల కోసం మేము బీసీ బంధుని పెడితే ఆ బీసీ బంధు మీద దాని మీద విధానాలు కానీ మార్గదర్శకాలు లేవు. అదేవిధంగా ట్యాంక్ బండ్ పైన కేసీఆర్ గారి నాయకత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని చెప్పేసి ఒక ఐకానిక్ గా అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం అంబేద్కర్ విగ్రహానికి ఆ పూలమాలలే కాదు, కనీసం అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం అక్కడ చుట్టు పరిసరాలని శుభ్రపరిచి నివాళులు అర్పించేటువంటి స్థితిగతి ఈ తెలంగాణ ప్రభుత్వానికి లేదనే అంశాన్ని ఒకసారి స్పష్టంగా సాక్షి ద్వారా చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువైన తర్వాతకి, రేవంత్ రెడ్డి గారు కొలువైన తర్వాతకి అమరవీరుల స్థూపం దగ్గరికి కానీ, అదేవిధంగా అమరవీరులకు నివాళులు అర్పించిన సందర్భాలు కానీ, జై తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించిన సందర్భాలు కూడా లేదనే అంశాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఈ అంశాలన్నీ పరిశీలించిన తర్వాత ఏదైతే ఈ 190 రోజులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ తర్వాత ఈ కొమ్మినేని గారు ఇలా అనేక అంశాల పట్ల ఒకరోజు ధరణి లీక్ ఇస్తారు, దాని మీద బ్రేకింగ్ న్యూస్ ఇస్తారు, పేపర్లు హెడ్డింగ్ ఇస్తారు, దానిలో బీఆర్ఎస్ పెద్దలకు లక్షల కోట్ల అవినీతి చేశారు, లక్షల ఎకరాలు ఆక్రమించుకుని చెప్తారు. దాని మీద 190 రోజులుగా ఎటువంటి అతిగతి కానీ, ఎటువంటి విచారణ కానీ, పురోగతి కానీ లేదనే అంశాన్ని ఇలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. రెండో రోజు ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ అని మాట్లాడతారు. మూడో రోజు ఏం చెప్తారు? కాళేశ్వరంలో మేడిగడ్డ పైన అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడతారు. ఈ రోజు కూడా విద్యుత్ ఒప్పందాల పైన చెప్పేసి మాట్లాడతారు. కొమ్మినేని గారు ఇలా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా సాక్షి టీవీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మా పార్టీ కూడా డిమాండ్ చేసింది. రాష్ట్ర శాసనసభలోనే ఒకవైపు హరీష్ రావు గారు, ఒకవైపు కేటీఆర్ గారు, ఒకవైపు మాజీ విద్యుత్ శాఖ మంత్రుడు జగదీశ్వర్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, మీకేమైనా అపోహలుంటే, గత ప్రభుత్వం ఏదైనా తప్పు చేసిందనుంటే మీరు విచారణ సంస్థలు ఏర్పాటు చేయండి, విచారణ ఎదుర్కొంటారు, మీరు సిద్ధం అని చెప్పేసి ఆ రోజు స్పష్టంగా రాష్ట్ర శాసనసభలోనే చెప్పడం జరిగింది కొమ్మినేని గారు. ఇలా ఎందుకు ఈ యొక్క విద్యుత్ ఒప్పందాల పైన ఇలా ఎందుకు చర్చ జరుగుతుందనే అంశాన్ని సాక్షి ద్వారా చెప్తా ఉన్నాం. ఎందుకు కేసీఆర్ గారు లేఖ రాయాల్సి వచ్చిందనే అంశాన్ని స్పష్టంగా చెప్పాల్సిన ముందులో తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు 2014లో కొమ్మినేని గారు మీరు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న సందర్భం, మీతో పాటు అనేక చర్చలలో నేను కూడా డిబేట్ చేశాను. తెలంగాణలో కరెంటు పరిస్థితి ఏ విధంగా ఉండే సార్ మీకు తెలియంది కాదు కదా. గ్రామాలలో చూస్తే ఓన్లీ 3 ఫేజ్ కరెంటు 6 గంటలు మాత్రం ఇచ్చేవారు, మిగతా కరెంట్ అంతా కూడా సింగిల్ ఫేజ్ తో నడిచేది, లేకపోతే కరెంటు లేకపోతుండేది. అదే విధంగా హైదరాబాద్ లో పవర్ హాలిడేలు ప్రకటించడండి. పారిశ్రామిక రంగంలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, కరెంటు లేకపోవడం వల్ల టోటల్ గా ఐటీ సెక్టార్, పారిశ్రామిక రంగం కురలిన పరిస్థితి చూసినాం. అదేవిధంగా వ్యవసాయ హాలిడేలు, పవర్ హాలిడేలు వ్యవసాయ రంగంలో చూసిన సందర్భాలు కూడా చూసినాం. అదేవిధంగా తెలంగాణ ఇష్యూకి రండి. మీరు చెప్పేవని వాస్తవాలే కావచ్చు, కానీ ఇప్పుడు ఇష్యూ ఏంటంటే డైరెక్ట్గా జస్టిస్ గారికి కేసీఆర్ గారి లేఖ రాయటం ద్వారా ఏం చెప్పదలిచారు, ఇప్పుడు అది ఏం జరుగుతుంది, ఆ పరిణామ క్రమం మీద సంక్షిప్తంగా మాట్లాడితే మళ్ళీ కాంగ్రెస్ ఆయన కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడవచ్చు. కొమ్మినేని గారు, ఎందుకు నేను ఈ అంశాలు చెప్తున్నంటే తెలంగాణ సమాజం కానీ, వ్యూవర్స్ కానీ గతంలో తెలంగాణలో విద్యుత్ రంగ పరిస్థితిని ఒకసారి రిమైండ్ చేస్తా ఉన్నా తప్ప మీకు వివరించడం కోసం కాదు, మీకు తెలియని కాదు. కాబట్టి
గతంలో తెలంగాణ ఉన్న పరిస్థితులను ఈ రోజున తెలంగాణ పరిస్థితులు, కేసీఆర్ గారి నాయకత్వానికి ముందు విద్యుత్ రంగంలో ఏ పరిస్థితులు ఉండే, కేసీఆర్ నాయకత్వం తర్వాత తెలంగాణ ఎటువంటి విద్యుత్ రంగ పరిస్థితులు అనే అంశాన్ని తెలియజేస్తూ ఇవాళ నరసింహారెడ్డి గారి నాయకత్వం ఏర్పడినటువంటి ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్ ఎందుకు వేసినారు, ఎవరిని బదనాం చేయడానికి వేసినారు, ఎవరు ఏం నిగ్గుదేవత చేసినారు అనే అంశాన్ని ఒక 3 అంశాలు చెప్తాను. ఒక ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం నుంచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది, రమణ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు కాంగ్రెస్ గారు బీజేపీ రమణ్ సింగ్ గారు బీజేపీ సరే అప్పుడున్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వము, 2 ప్రభుత్వాల మధ్యన జరిగే ఒప్పందంలో ఏమి అవినీతి జరుగుతుందో ఆ అవినీతిని నరసింహారెడ్డి గారి నాయకత్వంలో ఏం తేలుస్తారో ఓ అంశాన్ని స్పష్టంగా తెలియదలుచుకున్నాం. 2వ అంశం, ఇవాళ ఏదైతే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం కావచ్చు, మనుగూరు పవర్ ప్లాంట్ నిర్మాణం కావచ్చు, అదే విధంగా కొత్తగూడెం పవర్ ప్లాంట్ నిర్మాణం కావచ్చు, ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం అనేది ఏ సంస్థకి ఇచ్చినాం మేము? బిహెచ్ఎల్ అనేది భారతదేశ నవరత్నాలలో ఒక ప్రముఖమైనటువంటి రంగ అభివృద్ధి ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ప్రభుత్వానికి మధ్య జరిగే ఒప్పందంలో ఎటువంటి అవినీతి జరుగుతుందో ఆ అవినీతిని ఎట్లా తేల్చాలని చూస్తారో